నమస్కారం, ప్రిన్స్ టీవీ న్యూస్కి స్వాగతం. చైనా దాడిలో అసువులు బాసిన కర్నల్ సంతోష్ బాబుతో పాటు 19 మంది వీర జవాన్లకు బీజేపీ నేతలు నివాళులర్పించారు. లాల్పురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని చైనా దాడిలో ప్రాణాలు విడిచిన సైనికుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ గత ఏడాది కాలంగా చైనా కవ్వింపు చర్యలు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జవాన్లపైన దాడి చేయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చైనా సైనికులతో మన జవాన్లు వీరోచితంగా పోరాడారని, ఈ పోరాటంలో 20 మంది చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. చైనా వస్తువులు కొనుగోలు చేయమంటూ ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాలని, బీజేపీ కార్యకర్తలు ఆ దిశగా ఒక్కొక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపుడు రంగరాజు, మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శనకాల అరుణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ మధ్య గాల్వన్ లోయలో లద్దాఖ్ ఏరియా ప్రాంతంలో సైనిక చర్యలు చైనా చేపడుతుంది అంటే మన భారత సైనికులు కూడా మోహరించడం దురదృష్టం. 16 తారీఖు సాయంత్రం రాత్రి 15 తారీఖు అర్ధరాత్రి పూట మరి చైనా దాడి చేయటం, మరి దాడిలో మన సైనికులు కూడా వీరోచితంగా పోరాటంలో మరి చైనా సైనికుల్ని మట్టు పెట్టి దాంట్లో భాగంగా మన సైనికులు కూడా 20 మంది దాంట్లో వీర మరణం పొందడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. వారి త్యాగానికి, వారి వీరత్వానికి, ధీరత్వానికి భారత ప్రజలందరూ కూడా మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మరి అందరూ ఏకతాటి మీద సంతాపం తెలియజేస్తారు. నదీ తీరాల్లో సురక్షితమైన బోటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. నదీ తీర ప్రాంతాలైన సింగనపల్లి, గంటిపోచమ్మ, పెరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రిషికొండ, నాగార్జున సాగర్, శ్రీశైలం, బెర్మా పార్కుల్లో టూరిజం రూమ్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కంట్రోల్ రూమ్ల వద్ద ఉన్న కలెక్టర్లను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ కట్టడము, ఆఫీసర్స్ను కూర్చోవడము, ప్రాపర్ ప్రోటోకాల్స్, ప్రాపర్ SOPస్ను కూడా రిలీజ్ చేస్తూ ప్రాపర్ మానిటరింగ్, బోట్స్కు లైసెన్స్ ఇచ్చే విధానంలో కూడా పగడ్బందీ SOPస్, వాటి ప్యాసింజర్స్ సేఫ్టీ అండ్ మానిటరింగ్కి సంబంధించి పక్కా రూల్స్, రెగ్యులేషన్స్, ఇంప్లిమెంటేషన్స్ చేయాల్సిన SOPs అన్నీ కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చడం జరిగింది. In fact, I appreciate all the officers who've done this. First time I think governmentలో ఒక యాక్సిడెంట్ జరిగింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. But we did not just stop there. We actually have done something about it so that these accidents don't reoccur. That's really something what government, all the officers especially should be appreciated on. So I'm proud to have all of you here. And, I'm proud to have especially implement చేసిన దానికి అందరికీ కూడా all of you need a pat on your back. Okay, all the very best. Please make sure that whatever is mentioned in the SOPs. ముత్యాల్, మీ దగ్గర కూడా 2 లొకేషన్స్ ఉన్నాయి ముత్యాల్. Yes sir. సో ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నము అండ్ నాగార్జున సాగర్లో గుంటూరు, శ్రీశైలంలో కర్నూలు. Collectors are there, So 5 collectors are there, sir. Out of 9, sir, there are 3 places, sir, where we had bandwidth issues, sir. Those are tribal mandals, sir. Parentalpalli, Pochavaram, sir.
దళిత జాతిని గౌరవించే పార్టీలకే దళితులు పెద్దపీట వేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుమండ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. వల్లూరు వారి తోటలో ఆయన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. వర్ల రామయ్యకి రాజ్యసభ సీటు రాదని తెలిసి కూడా చంద్రబాబు రామయ్యకి రాజ్యసభ సీటు ఇచ్చి బలిపశువును చేశారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా రామయ్య ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి పదవి ఎస్సీలకిచ్చి ఎస్సీలపైన తనకున్న ఔన్నత్యాన్ని చాటుకున్నారని చెప్పారు. దళిత జాతి ముద్దుబిడ్డలు చంద్రబాబు తీరును ఎండగట్టాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారికి కూడా ఈరోజు జరిగిన విషయాన్ని ఇంత చిన్నచూపు చేసి ఎస్సీ జాతిని దళిత జాతిని ఆయన అవమానపరిచిన విషయాన్ని నేను మంత్రివర్గులకు కూడా తెలియజేయడం జరిగింది. వర్ల రామయ్య అనే ఒక బలి పశువు ఉన్నాడండి. వర్ల రామయ్య అనే ఒక బలి పశువు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఆయన రిటైర్డ్ ఉద్యోగి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి హయాం దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారితో పాటు అడుగుజాడులు నడుచుకుంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక మాటతో చెప్పాలంటే ఎస్సీల్లో చంద్రబాబు నాయుడికి అంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి వర్ల రామయ్య గారిని చెప్పుకోవడంలో అతిశయోక్తి అయితే కాదు. ఎస్సీ క్యాండిడేట్ని మరొకసారి కించపరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజ్యసభ సీట్ రాదని చంద్రబాబు నాయుడు నీకు సభాముఖంగా మీడియా ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నా. రాజ్యసభ సీటుకి నీ జాతీయులను కానీ అగ్రకులాల వారిని కానీ వేరే వారిని కానీ నువ్వెందుకు ఈరోజు నామినేషన్ చేయకుండా వర్ల రామయ్యని బలిపశువుని చేసి ఏటీఎంలో నగదు జమ చేయాల్సిన సిబ్బంది పథకం ప్రకారం నగదు కాజేసి కటకటాల పాలయ్యారు. ఈ నెల 9వ తేదీ గుంటూరు అమరావతి రోడ్లోని ఏటీఎం వద్ద నగదు జమ చేస్తున్నట్టు నటించి 39 లక్షలతో పథకం ప్రకారం ఉడాయించారు. ఈ చోరీకి పాల్పడిన నిందితులను నల్లపాడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నేర విభాగం అడిషనల్ సూపరింటెండెంట్ ఎస్ మనోహర్ రావు, సిసిఎస్ డిఎస్పీ కె ప్రకాష్, సౌత్ డిఎస్పీ ఎం కమలాకర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ ఇది వస్తుంది, రెమ్యునరేషన్ వస్తుంది ఆయనకి. సో దాన్ని మన నాగేంద్ర బాబు అంటే ఆయన ఏం చేశాడంటే సపోర్ట్ చేశాడు. వీళ్ళు సంతకం పెడితే కానీ ఆయనకి రెమ్యునరేషన్ రాదు. అదే ప్రవీణ్ ఏం చేశాడంటే నువ్వు ఇట్లా రాసుకోవడం తప్పు అని చెప్పి అపోజ్ చేశాడు. సో దానివల్ల ప్రవీణ్ మీద నాగేంద్ర బాబుకి కక్ష వచ్చింది. సో వీడు సపోర్ట్ చేయకపోవడం వల్ల అదే డ్రైవర్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల డ్రైవర్కి డబ్బులు రావట్లేదు. నేను సపోర్ట్ చేసిన సెకండ్ కస్టోడియన్ కూడా సంతకం పెట్టకపోతే డ్రైవర్కి డబ్బులు రావట్లేదు. సో డ్రైవర్ అండ్ నాగేంద్ర బాబు ఎంటర్డ్ ఇంటూ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ టు ఫిక్స్ దిస్ ప్రవీణ్. ఎందుకంటే వీడే ప్రాబ్లమాటిక్ పర్సన్. అండ్ యాక్చువల్గా రూల్ పొజిషన్ ప్రకారం ప్రవీణ్ ఈజ్ గుడ్, బట్ నాగేంద్ర బాబు ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్. So he wanted that Praveen to be fixed because he is coming in the way of their పని చేయట్లేదని చెప్తాడు. సపోజ్ ఆ క్లిప్ తీసేసాడు అనుకోండి, ఎన్నిసార్లు తిరిగినా అర్థం కాదు, ఎన్నిసార్లు తిరిగాడో కూడా తెలియదు. ఆ ఓడోమీటర్ ఏదైతే ఉందో డిస్టెన్స్ క్యాలిక్యులేటింగ్ మీటర్ ఉంటుంది కదా, అది చాలా చోట్ల పనిచేయదు. సో బికాస్ ఆఫ్ దిస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. కరోనా రాక్షసి రాష్ట్రాన్ని వీడటం లేదు. లాక్డౌన్ సడలించిన తర్వాత మహమ్మారికి అదుపు లేకుండా పోతుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 376 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,230కి చేరింది. ఈ 24 గంటల వ్యవధిలో 17,609 శాంపిల్స్ని పరీక్షించగా 376 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 82 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా కృష్ణా జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 1 మరణించారు. ప్రస్తుతం 3,069 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.